చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ప్రభుత్వం తరపున రోహిత్ కి వాదనలు వినిపించారు మరోసారి. అయితే ఇవాళ జరిగిన విచారణలో 17A పై రోహిత్ కి సంచలనమైన వాదనలు వినిపించారు. పాత నేరాలకు పాత చట్టాలు వర్తిస్తాయన్నారు ఆయన. ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా 17A సవరణ సందర్భంగా చట్టంలో స్పష్టం కూడా చేశారని చెప్పారు. 2018లో 17A వచ్చిన తర్వాత జరిగే నేరాలకి 17A అమలు చేయాలని చట్టంలోనే పేర్కొన్నారని తెలిపారు రోహిత్ కి. నేరం 2015 నుంచి 2016లో జరిగిందని, కాబట్టి చంద్రబాబుకు 17A వర్తించదన్నారు రోహిత్ కి. చంద్రబాబుకు పాత చట్టాలే వర్తిస్తాయని, నేరం జరిగిన రోజున ఉన్న చట్టాలే పరిగణలోకి వస్తాయన్నారు రోహిత్ కి. 17A అవినీతి పరులను కాపాడడం కోసం కాదని, నిజాయితీ పరులను కాపాడుకోవడానికి 17A తీసుకొచ్చారని క్లియర్గా స్పష్టం చేశారు రోహిత్ కి. పాత నేరాలకు పాత చట్టాలు వర్తిస్తాయన్నారు. అదే అంశాన్ని 17A సవరణ సందర్భంగా చట్టంలో స్పష్టం చేశారని తెలిపారు. 2018లో 17A వచ్చిన తర్వాత జరిగే నేరాలకి 17A అమలు చేయాలని చట్టంలోనే పేర్కొన్నారని తెలిపారు రోహిత్ కి. నేరం 2015 నుంచి 16లో జరిగింది కాబట్టి బాబుకు 17A వర్తించదన్నారు రోహిత్ కి. చంద్రబాబుకు పాత చట్టాలే వర్తిస్తాయని, నేరం జరిగిన రోజున ఉన్న చట్టాలే పరిగణలోకి వస్తాయన్నారు రోహిత్ కి. 17A అవినీతి పరులను కాపాడడం కోసం కాదని, నిజాయితీ పరులను కాపాడుకోవడానికి 17A తీసుకొచ్చారని స్పష్టం చేశారు న్యాయవాది రోహిత్ కి. 2018లో బాబు సీఎంగా ఉన్నప్పుడే విచారణ ప్రారంభమైందని, 2021 డిసెంబర్ 9న FIR నమోదైందని ప్రభుత్వ తరపు న్యాయవాది రోహిత్ కి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్టు చేశారని, ఈ కేసులో రాజకీయ కక్ష సాధింపు అనేదే లేదని రోహిత్ కి స్పష్టం చేశారు. 2018 మే 14న GST పూణే నుంచి కంప్లైంట్ అందిందని తెలిపారు రోహిత్ కి. చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్లో GST కంప్లైంట్ విషయం స్పష్టంగా పేర్కొన్నారని రోహిత్ కి తెలిపారు. GST నుంచి వచ్చిన ఫిర్యాదు తర్వాత ఏం జరిగిందని రోహిత్ కిని కోర్టు ప్రశ్నించింది. అరెస్టు జరిగిన 2 రోజుల తర్వాతనే చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారని రోహిత్ కి క్లియర్గా చెప్పారు. అయితే విచారణ జరగకుండా అడ్డుకునేందుకే చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారని కూడా స్పష్టం చేశారు ఆయన. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగిందని తెలిపారు రోహిత్ కి. 2018 మే 14న GST అధికారులు CBIకి లేఖ రాశారని రోహిత్ కి చెప్పారు. GST అధికారుల లేఖ ఆధారంగానే విచారణ కూడా చేపట్టినట్లు CID DG కోర్టు అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొన్నారు. 17A ఈ కేసును వర్తించదని తెలిపారు. ఈ పిటిషన్ను వెంటనే డిస్మిస్ చేయాలన్నారు రోహిత్ కి. ఈ కేసు PC యాక్ట్తో పాటు IPC సెక్షన్లకు సంబంధం ఉన్న కేసుని రోహిత్ కి తెలిపారు. PC యాక్ట్ లేకపోతే ఏం జరుగుతోంది అని రోహిత్ కిని కోర్టు ప్రశ్నించగా, PC యాక్ట్ లేకపోయినా ఈ కేసు ఉంటుందని, విచారించే హక్కు ట్రయల్ కోర్టుకు ఉంటుందని తెలిపారు రోహిత్ కి. PC యాక్ట్ IPC సెక్షన్లను CBI ED విచారణలాగే పరిగణించాలన్నారు రోహిత్ కి. CBI కేసు వీగిపోయినా EDలో విచారణ జరగచ్చు కాబట్టి 2 వేరు కేసులుగానే పరిగణించాలన్నారు రోహిత్ కి. "17A పై రోహిత్ కి సంచలనమైన వాదనలు వినిపించారు. పాత నేరాలకు పాత చట్టాలు వర్తిస్తాయన్నారు. ఇదే అంశాన్ని చాలా క్లియర్గా 17A సవరణ సందర్భంగా చట్టంలో చేర్చారని తెలిపారు. 2018లో 17A వచ్చిన తర్వాత జరిగే నేరాలకే 17A అమలు చేయాలని చట్టంలోనే పేర్కొన్నారని తెలిపారు రోహిత్ కి. నేరం 2015 నుంచి 16లో జరిగింది కాబట్టి బాబుకు 17A వర్తించదన్నారు రోహిత్ కి. చంద్రబాబుకు పాత చట్టాలే వర్తిస్తాయని, నేరం జరిగిన రోజున ఉన్న చట్టాలే పరిగణలోకి వస్తాయన్నారు రోహిత్ కి. 17A అవినీతి పరులను కాపాడడం కోసం కాదని, నిజాయితీ పరులను కాపాడుకోవడానికి 17A తీసుకొచ్చారని స్పష్టం చేశారు.